సూర్యుడి యొక్క లైటింగ్ని బట్టి టైం తెలుస్తుంది అన్నవరం క్షేత్రంలో. మనకి ఈ మధ్యకాలంలో గడియారాలు వచ్చాయి. మరి అంతకుముందు గడియారాలు లేని టైంలో సమయం ఎలా తెలిసేది అంటే, మన ఋషీశ్వరులు ఎప్పుడో ఏనాడో ఈ విధంగా ఆ సూర్యుడి యొక్క కిరణాలను బట్టి, కాంతిని బట్టి, నీడను బట్టి వాళ్ళు ఏనాడో మన వాళ్ళు ఋషీశ్వరులు కనిపెట్టారు. ఇది కోణార్క్, ఒరిస్సా రాష్ట్రంలో కోణార్క్ దేవాలయం దగ్గర ఉన్నాయి. అలాగే మన జైపూర్లో జంతర్ మంతర్, జైపూర్ జంతర్ మంతర్లో కూడా ఈ విధంగా కాల ప్రమాణం అంటే సమయం అంత అయింది, పగలైనా రాత్రైనా చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యం మన ఋషీశ్వరులు ఏనాడో ఈ రాతి రూపంలో తెలియజేశారు. ఈ గడియారాలు ఉన్నాయనుకోండి, పనిచేసినంతసేపు పనిచేస్తుంది, రిపేర్ వచ్చిందంటే అంతే సార్, మరి రిపేర్ చేయించుకోవాలి లేకపోతే పాడేయాలి. కానీ ఇది అలా కాదు. ఈ సిద్ధాంతం ఏది గొప్ప? మన ఋషీశ్వరులు కనిపెట్టిందే గొప్ప. ఏనాడో కనిపెట్టారు. 1200 సంవత్సరాల క్రితమే గర్భంలో శిశువు నెల నెల ఏ విధంగా పెరుగుతాడు ఏంటన్నది తమిళనాడు రాష్ట్రంలో, తమిళనాడులో ఒక దేవాలయం మీద రాళ్లతో చెక్కేశారు. ఈ కంప్యూటర్ యుగం అన్నది ఈ మధ్యకాలంలో వచ్చింది. స్కానింగ్లు చేసి చెప్తున్నారు. 1200 సంవత్సరాల క్రితమే మన వాళ్ళు చెప్పారు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా. మరి అప్పుడు కంప్యూటర్లు ఏమున్నాయి, స్కానింగ్లు ఏమున్నాయి? అది మన భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క మన సైంటిస్టుల కంట గొప్పవాళ్ళు మన ఋషీశ్వరులు. దానికి నిదర్శనం ఇవన్నీ కూడా. జై భారత్. ఇది మాటలతో చెప్పలేము, స్వయంగా వచ్చి దర్శించుకోండి. మీరు కూడా చూడండి. నా మాట అబద్ధమైతే మీరే స్వయంగా మీ కళ్ళతోటి చూసి అవునా కాదా అన్నది నిజానిజాలు తెలుసుకోండి. జై భారత్.